హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జహదాస్ కిచెన్. నేను ఇప్పుడు చేస్తున్నాను పుదీనా రైస్ అండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, పుదీనా రైస్ కోసం ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు అండి, కొంచెం కారం తక్కువ చేసుకుంటున్నాను. అలాగే వాష్ చేసుకున్న ఒక హాఫ్ కట్ట పుదీనా అండి, కొద్దిగా కొత్తిమీర, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసేసుకోవాలి. చూడండి, కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని పల్లీలు అలాగే జీడిపప్పు, చూడండి పల్లీలు జీడిపప్పుని సిమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అలాగే ఆనియన్స్ ఇవన్నీ మనం ఒక 2 మినిట్స్ బాగా కుక్ చేసేసుకుందాం. చూడండి, ఆనియన్స్ అంతా బాగా మగ్గినంగా ఇప్పుడు మనం దీంట్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పుదీనా పేస్ట్ని వేసేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, చూడండి ఉప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని సిమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి ఇలా ముందుగానే రైస్ని పొడి పొడిగా చేసేసుకొని ఇప్పుడు మనం దాంట్లోకి పుదీనా దాంట్లోకి అంతా మిక్స్ చేసేసుకుందాము. చూడండి, ఇలా రైస్ని బాగా కలిపేసాను. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకొని తినేద్దాం. చూడండి, ఇలా నేను లంచ్ బాక్స్లో సర్వ్ చేసుకున్నాను. మా పాపకి ఈరోజు లంచ్ బాక్స్కి పుదీనా రైస్ పంపిస్తానండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.